హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్. ఏంటి కాఫీ కలర్ శారీ చూపిస్తుంది మేడం అనుకుంటున్నారా? ఇది వచ్చేటప్పటికి ఒక బ్యూటిఫుల్ గివ్ అవే శారీ. ఈరోజు వీడియో నుంచి ఈ గివ్ అవే శారీని ఇస్తానండి. డెఫినెట్గా లైక్ నెంబర్తో పాటు కింద మీ కమెంట్ అండ్ నంబర్ ఆఫ్ శారీస్, సరే పోనీలేండి, శారీస్ లేకున్నా పర్వాలేదు, మీరు కౌంట్ చేయకున్నా పర్వాలేదు, జస్ట్ లైక్ చేసి లైక్ నెంబర్తో పాటు కమెంట్ పెట్టడం ఈజీయే కదా. ఇఫ్ ఎస్ కింద పెట్టేసేయండి. లైక్ నెంబర్తో పాటు కమెంట్ పెట్టండి. రేపు వీడియోలో ఈ గివ్ అవేని తీస్తానండి. సో ఎవరా లక్కీయెస్ట్ పీపుల్ చూద్దాం. మంచి డోలా శారీ విత్ 4 బార్డర్. వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఇవి వచ్చేటప్పటికి షిఫాన్ మిక్సెస్ అనమాట. బాగుంటుంది. ఇదంతా కూడా హెవీ జరీ వీవ్స్ వచ్చాయి. అసలు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. నేను ఏమంటున్నానంటే బాగా హై అండ్ ఫ్యాబ్రిక్ అని అయితే ఏం చెప్పట్లేదు. సో ఫ్యాబ్రిక్ వైజ్ బాగానే ఉందని మాత్రమే చెప్తున్నాను. నేను చాలా బాగుందండి అని అస్సలు చెప్పట్లేదు. ఇట్స్ అ గుడ్ వన్. ఇంట్లో కట్టుకోవడానికి ఏముందండి, మంచి ప్రైస్లోనే ఇస్తున్నప్పుడు. సో కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు. కలర్ ఆప్షన్స్ బాగున్నాయి. ఇట్స్ అ షిఫాన్ బేస్డ్ ఫ్యాబ్రిక్ అని చెప్తాను నేను. సో నార్మల్గానే వస్తుంది ఫ్యాబ్రిక్, కాకపోతే డిజైన్స్ బాగున్నాయి మేడం, కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 349 రూపీస్ ఓన్లీ. సో కలర్స్ పెట్టేస్తున్నాను. ఏవి కావాలంటే అవి టక్క స్క్రీన్ షాట్స్ తీసుకోండి. షిఫాన్ మిక్సెస్ అండి. 350 అనుకుందాం. మళ్ళీ 1 రూపీతో పోయేదేముంది, మళ్ళీ 1 రూపీ తగ్గించి కన్నా కూడా 350. ఓకేనా? 350 రూపీస్ ఎంత వర్త్ ఉంటుందో అంతే అనుకొని తీసుకోండి. ఓన్లీ 350. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి. తొందరగా మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్, ఇది కూడా బాగుంది. షిఫాన్ మిక్సెస్ అనమాట. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇదంతా ఒక నక్కీ వర్క్ లాగా ఇచ్చిండండి, కుందన్ వర్క్ లాగా ఉంది. సో ఇదంతా కూడా మళ్ళీ పెయింట్ అనుకోవద్దు, కుందన్ వర్కే వస్తుంది. ఇది ఒక బాక్సెస్ డిజైన్. 350 అండి. ఓకేనా? 350 షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్ పెడుతున్నాను. ఇంట్లో కట్టుకోవడానికి బాగానే ఉంటుంది. కొన్ని రోజుల వరకు యూజ్ చేసుకొని వాడేసుకోవచ్చు. ఓకేనా? భారీ ఎక్స్పెక్టేషన్ వద్దు. ఫస్ట్ పాయింట్. శారీ అయితే బాగానే ఉంది. సెకండ్ పాయింట్, హై క్వాలిటీ అని నేను చెప్పట్లేదు. థర్డ్ పాయింట్, కానీ డిజైన్స్ బాగున్నాయి. ఫోర్త్ పాయింట్, అట్లీస్ట్ లాంగ్ ఫ్రాక్ పర్పస్ అయినా వాడుకోవచ్చు. ఫిఫ్త్ పాయింట్, శారీ లాగా వాడి తర్వాత పిల్లలకైనా మీరు ఫ్రాక్ లాగా చేసుకోవచ్చు. సో 350 ఇస్ అ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్. నాకేదో 150కి రాలేదండి శారీ. వచ్చిన ప్రైస్ మీద 50 రూపీస్ మార్జిన్తో శారీస్ ఇస్తున్నాను. సో భారీ ఎక్స్పెక్టేషన్ లేకుండానే తీసుకోండి అని చెప్తున్నాను. తీసుకున్న వాళ్ళు మేడం బాగుంటుంది అనుకొని తీసుకున్నాం, ఇట్లాంటి మాటలు వద్దండి. నా ట్రిప్ క్యాన్సిల్ అయింది కదా, ఫాస్ట్గానే డిస్పాచ్ చేస్తాము. 3 డేస్ తర్వాత డిస్పాచ్ ఉంటుంది. ఎందుకంటే మాకు నిన్న వైట్స్ చాలా ఆర్డర్స్ ఉన్నాయి, మొన్న డ్యామేజ్ శారీస్ ఆల్మోస్ట్ చాలా ఆర్డర్స్ ఉన్నాయి నిన్న పెట్టినాయి. సో కాబట్టి అన్నీ చెకింగ్ చేయాలి, కాబట్టి ఇది మ్యాన్ పవర్తో కూడుకుంది, కాబట్టి డిస్పాచ్ 3 డేస్ తర్వాత చేస్తాము. రావడానికి 6 to 8 వర్కింగ్ డేస్ పడుతుంది. ఇవన్నీ ఓకే అంటేనే ఆజా శారీస్ కలెక్షన్స్లో ఆర్డర్ పెట్టండి. మేడం వేరే వాళ్ళైతే జల్దీ పంపిస్తున్నారు, మేడం వేరే వాళ్ళైతే తొందరగా వస్తున్నాయి, కానీ మా సైడ్ నుంచి మాత్రం టైం తీసుకొని పర్ఫెక్ట్గా డిస్పాచ్ చేద్దామన్న ఉద్దేశంతో 1-2 రోజులు లేట్ అయినా పర్వాలేదన్న ఉద్దేశంతోనే చేస్తున్నానండి. ఇంకొకటి, 99% ఆఫ్ ద శారీస్కి బ్లౌజెస్ ఉంటాయి, 1% ఉండకపోవచ్చు. అయినా ఓకే అంటే తీసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, బ్లౌజ్ లేదని మాకు ముందు చెప్పలేదు, ఉన్నాయనుకొని తీసుకున్నాము అంటే అసలు ఇందులో బ్లౌజ్ కుట్టించినా కూడా వేస్ట్ అండి, డబ్బులు దండ కదా, పేమ్ ఉండదు. ఎందుకంటే ఈ మెటీరియల్కి ఏ మిస్ మ్యాచ్ చేసినా బాగుంటుంది. సో 99% బ్లౌజులు ఉంటాయి, 1% ఉండకపోవచ్చు. మళ్ళీ ఎందులో ఉంది ఎందులో లేదు అని కూడా అడుగుతారు. ఎందులో ఉందో ఎందులో లేదో మాకు వెతికేంత టైం లేదండి, ఎందుకంటే ఇవి డ్యామేజ్లు ఏం కాదు, జస్ట్ మిస్ ప్రింట్స్లో వచ్చాయి కాబట్టి ఫటాఫట్ డిస్పాచ్ కొట్టేస్తాము, పెద్ద చెకింగ్ కూడా అవసరం ఉండదు. ఇది ఒక్కటి క్లియర్గా వినండి. బ్లౌజ్ లేదు కదా మళ్ళీ తగ్గించండి, ఆల్రెడీ వేసుకుందే 50 రూపీస్, మళ్ళీ తగ్గించండి అంటే నా గుండె గుబేలు అంటది. ఇంకా మంచి ప్రైస్ ఇవ్వాలని కూడా అనిపించదు కొందరు మాటలు. ఇంకొకటి ఏంటంటే, నిన్న మనం హాఫ్ ఫైట్స్ రిలీజ్ చేసాం కదా, నేను కబుర్లు చెప్తాను, మీరు శారీస్ చూడండి, ఏమైనా సరే స్క్రీన్ షాట్ తీసుకోండి. హాఫ్ ఫైట్స్ కూడా చిట్పల్లు. నేను ఒక ఆవిడ ఏంటంటే, ఐ వాంట్ టు గిఫ్ట్ దిస్ టు సరస్వతిమా అంటే అమ్మవారికి నేను పెట్టాలనుకుంటున్నాను, ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వండి, మీకు మంచి బిజినెస్ జరుగుతుంది అని పెట్టింది. అట్లా సెంటిమెంట్ డైలాగ్స్ వద్దండి. నేను హార్డ్ వర్క్ చేస్తూ నా సోల్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అంటే నాకు తెలుస్తుంది ఏ ప్రైస్లో నేను ఏది ఇవ్వగలుగుతున్నాను, మంచి ప్రైస్లో ఇస్తున్నానా లేదా, అదొక్కటి నేను చూసుకుంటా. సో ఫ్రీ షిప్పింగ్ పేరుతో అట్లా అమ్మవార్లను ఎందుకు ఇరికిస్తారు? సో అలా చేయకుండా జనరల్గా మీకు కావాలనుకుంటేనే తీసుకోండి. యూ విల్ గెట్ ద గుడ్ బిజినెస్. ఫ్రీ షిప్పింగ్లో ఇస్తే ఫస్ట్ శారీ నేను అమ్మవారికి పెట్టాలనుకుంటున్నాను, అమ్మవారికి పెట్టినప్పుడు దిల్ కోల్కే పెట్టేసేయండి. ఆ ఫ్రీ షిప్పింగ్ అడిగి పెట్టాల్సిన అవసరం ఏముందండి? 50 రూపీస్ దగ్గర
సో ఇంక నేను మాట్లాడడానికి అనుకోవట్లేదు, అలా సెంటిమెంట్ డైలాగులు కూడా యూజ్ చేస్తారా. మళ్ళీ అదే ఆవిడ వైట్ శారీస్ చిట్ పళ్ళు ఉందని చెప్తే పళ్ళు చూయించండి అని నైట్ 12 వరకు అదే మెసేజ్ అండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండాలనుకున్నా ప్లీజ్ మెసేజ్ కూడా చేయకండి, ఓకేనా. ఏమనుకోదు, మెసేజ్ చేయకండి. వైట్ శారీస్కి పళ్ళు ఏం చూపించాలండి, చిట్ పళ్ళు వస్తుందని చెప్పాక అర్థం చేసుకోకపోతే ఏం చేస్తాము, వాంటెడ్గా విసిగిస్తారు. తను ఆల్రెడీ ఇదివరకు కూడా ఒక 15 చీరలు పెట్టి అలా నైట్ 12 o'clockకి మెసేజ్ చూసి జస్ట్ వి బ్లాక్ ద నంబర్. సో అలాంటి వాళ్ళు ఎవరైనా టైంపాస్ చేయాలనుకుంటే చెయ్యొద్దండి. ఇవి మీకు 100 షాపులు తిరిగితే ఒక్క షాప్లో హోల్సేల్ ఐటెం ఇట్లా దొరుకుద్ది. మాకు మిస్ప్రింట్స్లో వస్తున్నాయి కాబట్టి తిరిగిస్తున్నాము. ఇదే షాపు ఇదే శారీస్ మీరు 100 షాపులు తిరిగి 350కి తీసుకోలేరు. ఎందుకంటే ఎవరైతే హోల్సేల్ ఇస్తున్నారో వాళ్ళే రీటైల్గా 450 రూపీస్కి ఇవ్వగలుగుతారు. ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దని. ఇంత హార్డ్ వర్క్ చేసే పళ్ళు చూపించమంటే నో మేడం దానికి చిట్ పళ్ళు ఉందంటే ఓకే జస్ట్ లీవ్ ఇట్ అంట. సో వై ఆర్ యూ టెక్స్టింగ్ అస్? ఇఫ్ యూ ఆర్ సో కాన్షియస్ అబౌట్ ది ప్రోడక్ట్, యూ వాంటెడ్ టు సీ ద పళ్ళు, యూ ఆర్ నాట్ రెడీ టు షో ద పళ్ళు, టైం బీయింగ్ కోసము మీరు మెసేజ్ కూడా చేయకండి, ఓకేనా. టైం పాస్ ఫింగర్స్ ప్లీజ్ డోంట్ మెసేజ్. అండ్ మోర్ ఓవర్ సరస్వతి మాస్ నో అబౌట్ మీ. ఏదైనా మనకి ఏమంటారు, కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా వస్తుంది. నేను హ్యాపీగా నా వర్క్ని కష్టపడుతూ చేస్తున్నాను. ఈ సెంటిమెంట్ డైలాగ్స్ వద్దని చెప్పడానికి చెప్తున్నానండి. సో నాకు అది కొంచెం సిల్లీగా అనిపించింది. సరస్వతి మాకు పెట్టాలనుకుంటున్నాను, ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వండి, మీ బిజినెస్ బాగా జరుగుద్దని. సో ప్లీజ్ డోంట్ బీ సిల్లీ. అంత నాకు నచ్చలేదు ఆ పదం వాడటం. ఎవరైనా అమ్మవారికి పెట్టాలనుకుంటే మనస్ఫూర్తిగా పెట్టేయండి, ఇలా అడిగి పెట్టడం కాదండి. నెక్స్ట్ వన్. సో సిల్లీ థింగ్స్ లాగా అనిపించింది, ఏమనుకోవద్దు. నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నా, ఇలా అనే వాళ్ళు కూడా ఉంటున్నారని చెప్పేసి. నెక్స్ట్ వన్, ఇది కూడా బాగుంది. ఇంకొక బ్యూటిఫుల్ సారీ. ఇంకొక కలర్. ఎంత బాగున్నాయి తెలుసా ప్రింట్స్. ఇవాళ వీడియో ధమాకా వీడియో అండి, అసలు మామూలుగా లేవు పీసులు, చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే ఫ్యాబ్రిక్ వైజ్ కూడా బాగుంది. 350కి వర్తబుల్. మీరు 350కి 60 రూపీస్ 65 రూపీస్ షిప్పింగ్ యాడ్ చేసుకుంటే దానికి నేనేం చేయలేను. 350 వర్తే శారీ అనుకుంటే కనుక హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది కొంచెం సింపుల్ వాష్ చేసుకోవాలండి. సో వాష్ పరంగా కూడా కొంచెం సింపుల్ షాంపూ వాష్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే మంచి శారీస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తక్కువ మార్జిన్ పెట్టుకుంటున్నాను. అండ్ లైవ్స్ కూడా ఎక్కువ చేయలేకపోతున్నాను బికాస్ ఇలా చూపిస్తే మీకు ఎక్కువ కంటెంట్ చూపిస్తాను. మోర్ ఓవర్ వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో దే కాంట్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఆన్ లైవ్స్. ప్రతి గంట కూర్చొని చూడలేరు. నాకు చాలామంది వర్కింగ్ ఉమెన్ ఎంప్లాయీస్ ఆద్య సారీస్ కస్టమర్స్ ఉన్నారు. ఐఎమ్ సో ప్రివిలేజ్డ్ అబౌట్ దాట్. అందుకోసమే వాళ్ళకైతే జస్ట్ 10 నిమిషాలు రిలాక్స్ టైం దొరికినా వీడియో చూసుకొని ఏమైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటారు. 1 అవర్ కూర్చోలేరు కాబట్టి ఐ వాజ్ సార్ట్ ఆఫ్ డూయింగ్ నార్మల్ వీడియోస్ ఫ్రమ్ టుడే. అండ్ ఈ రోజు నుంచి ప్రతి వీడియోకి ఒకనొక గివ్ అవే అయితే ఉంటుంది ఆద్య సారీస్లో. లాస్ట్ 2 daysలో నేను అప్లోడ్ చేయలేకపోయాను. సో ఫ్రమ్ నౌ వీఆర్ గోయింగ్ టు గివ్ ద గివ్ అవేస్ ఎవ్రీ డే. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నిన్న అందరు బతుకమ్మ పండుగ కదా ఆడుకోనికి పోయినట్టున్నారండి. వైట్ సారీస్ చాలామంది చూడలేదు, కానీ సూపర్ డూపర్ వైట్ సారీస్. ఇవన్నీ వితౌట్ బ్లౌజెస్ ఫటాఫట్నే పెడుతున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వైట్ సారీస్ వితౌట్ బ్లౌజెస్. చిన్న మిస్ప్రింట్స్ ఎక్కడైనా ఉంటాయి. లెట్ మీ స్టార్ట్ ద వీడియో. దాన్ని పెట్టేస్తాను. సారీస్ అసలు అయితే ఇవేం చెప్తానంటే అసలు ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్స్ వచ్చాయండి. వితౌట్ బ్లౌజ్ అన్న మాటే కానీ ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. వర్కింగ్ ఉమెన్ ఆఫీస్ వేర్ వాళ్ళకైతే అసలు చాలా చాలా బాగుంటాయి సారీస్. అన్ని ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫటాఫట్ పెట్టేస్తాను. 5 minutesలో 15 సారీస్ కవర్ చేస్తాను. తసర్ సిల్క్ లైట్ సిల్క్ ఫ్యాబ్రిక్, బ్లౌజ్ ఉండవు, అన్నిటికీ చిట్ పల్లోస్ వస్తాయండి. సో ఇంకొక బ్యూటిఫుల్ జరీ చెక్స్ వచ్చింది. ఇదంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్స్ అనమాట. ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి పీసెస్. బార్డర్ మారింది, చెక్స్ సేమ్గా ఉంది. ఎంత బాగున్నాయంటే ఒక్కొక్క పీస్ ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్తో చూస్తున్నాము. ఇది కూడా సిల్క్ టెక్స్చర్తో ఉంది. ఒకటే పీస్ ఉందండి, జరీ చెక్స్ వచ్చింది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ. ఇది కూడా ఎంత బాగుంది చూసారు కదా. అన్ని బార్డర్స్ మారుతున్నాయి. క్లాసిక్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్కి ఉంటాయండి సారీస్. బ్లౌజెస్ ఏది పేర్ చేసినా బాగుంటుంది. కలంకారీ, ఇక్కత్, పోచంపల్లి, వాట్ నాట్ అన్నీ బాగుంటాయి. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని సిల్క్ మిక్స్ ఆఫ్ టసర్స్ ఉన్నాయండి. ఇది ఒకటి లెనిన్ వచ్చింది, గ్యాప్ బార్డర్, చాలా బాగుంది పీస్, మిస్ చేసుకోవద్దు. అన్ని మంచి కలర్ కాంబినేషన్స్. ఇది కూడా అఫీషియల్ వేర్కి చాలా బాగుంటుంది. సో ఎవరైతే ఫ్రెండ్స్ నేను చూడని వాళ్ళు ఉన్నారో నాకు ఇది ప్లెయిన్గా అనిపించిందండి. సో ఇది ఫ్రాక్ పర్పస్ ఇస్తాను. అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా తీసుకోండి. అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో.
ఇది కూడా బాగుందండి, జెరీ చెక్స్తో అండ్ బార్డర్ కూడా అంతే నీట్గా ఉంది. సో ఒక మంచి ప్లెయిన్ కడ్డీ బార్డర్కి ఇలా అంతా కూడా డిజైనర్ పీస్ 285లోనే వస్తుంది. అండ్ ఇదైతే ఆఫీస్ వేర్ వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. 350 షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. జెరీ చెక్స్లో ఇంకొక బ్యూటిఫుల్ మ్యాంగో డిజైన్ విత్ గోల్డెన్ వీవింగ్ బూటాస్ వచ్చాయి. ఇంకొన్ని కలెక్షన్ చూద్దాం. జెరీ చెక్స్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఆన్ సేల్. ఎంత బాగుందో పీస్. అన్నీ బాగున్నాయండి, సింపుల్ డిజైన్స్. ఒకటి కాకపోతే ఒకటైనా పర్వాలేదంటే తీసుకుంటారు. చాలా పీపుల్ ఏమంటే కాన్షియస్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఇదే కావాలని కూర్చుంటారు. కానీ ఇన్ని ఐటమ్స్ చూపిస్తున్నప్పుడు ఏదో ఒకటి తీసుకున్నా పర్వాలేదు అంటే కనుక యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అండి. ఎంత కష్టపడితే కానీ ఇంత మంచి ప్రోడక్ట్, క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయని చెప్తా. ఈరోజు వీడియోలో ఎక్సలెంట్ క్వాలిటీ. ఇది ఆర్గెన్జా వచ్చింది, ఫ్రాక్ పర్పస్ బాగుంటుంది. జస్ట్ 250 మీటర్ కూడా రాదు, బయట దుప్పట్టలాగైనా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా వైట్ కదా, సో క్రిస్టమస్ టైంలో చాలా మందికి దొరకదు. కేరళ ఫ్రెండ్స్ చాలా మంది వైట్స్ అడుగుతూ ఉంటారు. ఇది కూడా ఎంత బాగుంది చూడండి, తస్సర్ మీద బిగ్ బార్డర్ వచ్చింది. ఇది ప్లెయిన్ సారీ అండి, సో ఇది కూడా బాగుంటుంది. ఎంత క్లాస్ ఫ్యాబ్రిక్ అంటే లిటరల్గా మంచి క్లాసిక్ పీసెస్ వచ్చాయని చెప్తా నేను. నెక్స్ట్ ఇది టిష్యూ అండి, టిష్యూ పెద్ద ఇష్యూ కానీ బాగుంది, చాలా బాగుంది పీస్. 325 గ్రే షేడ్. అండ్ సీ ద బ్యూటిఫుల్ శారీ. ఇది కూడా చాలా బాగుందండి, టెంపుల్ డిజైన్. ఇదంతా కూడా తసర్ మెటీరియల్ వచ్చింది. 295లో ఏమొస్తుందండి అస్సలు. అండ్ ఎనీ 3 వైట్స్ తీసుకుంటే మనము నిన్న 100 రూపీస్ షిప్పింగ్ అనే చెప్పాము. ఈరోజు కూడా అదే చెప్తాను. శైలు ఎనీ 3 వైట్స్ 100 రూపీస్ షిప్పింగ్. ఓకే, ఈరోజు కూడా అంతే. సో ఎనీ 3 సారీస్ 100 షిప్పింగ్, 6 సారీస్ అయితే 200 షిప్పింగ్లోనే వస్తాయండి. ఇది కూడా లెనిన్ శారీ, చాలా బాగుంది. ఎంత బాగుందంటే ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కట్టుకుంటే. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ తసర్ మెటీరియల్. తసర్ అనేటప్పటికీ బాగా మందం ఉంటుందా అంటే ఉండదండి. వైట్ బేస్ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా లైట్ తసర్స్ అనమాట, సిల్క్ టెక్స్చర్ ఉంటుంది. ఏవైతే వీట్ కలర్ ఉన్నాయి చూసారా అవి కొంచెం మందం ఫ్యాబ్రిక్. ఇది కూడా బాగుంది, జస్ట్ 290. బార్డర్ కూడా చూడండి నైస్గా ఉంది. అండ్ కట్టుకున్నా కూడా బాగుంటుంది, కొంచెం పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. ఇంకొక బ్యూటిఫుల్ జరీ చెక్స్లో చూస్తున్నాము, క్రేజీగా ఉంది బార్డర్. అన్ని కలర్స్ బాగున్నాయి. నేను ఎందుకు బార్డర్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నానంటే ఇది వైట్స్ కదండి, మనం నేల మీద వేస్తే కనిపించదు. సో బ్యాక్గ్రౌండ్ బ్యాక్ వేస్తేనే కనిపిస్తుంది. ఇది కూడా ఇంకొక బ్యూటిఫుల్ బార్డర్. జస్ట్ టేక్ ద సారీ అండ్ ఎప్పుడైనా పనికి వస్తాయి. వైట్స్ అనేవి అకేషనల్ వైజ్ చాలా బాగుంటాయి, సో టైంకి దొరకవు. నాకు మంచి లాట్ దొరికింది కాబట్టి ఇన్ని వైట్స్ చూపించగలుగుతున్నాను. ఇది కూడా చూడండి, సిల్వర్ బార్డర్, ఫ్యాన్సీ వీవింగ్స్, తస్సర్ మెటీరియల్ వస్తుంది. అగైన్ బ్యూటిఫుల్ జరీ చెక్స్, ఫ్యాన్సీ బార్డర్ వచ్చింది. వీడియోలో ఏమన్నా బరువు ఉన్నాయంటే ఇవి ఒక్కటే అండి, అన్నిటికీ బ్లౌజులు లేవు. మళ్ళీ చెప్తున్నాను, బ్లౌజు లేని సంగతి వినండి దయచేసి, విన్నాకే బుకింగ్ చేయండి. ఎంత బాగుందో లైన్స్ డిజైన్. చెక్స్ అన్ని పెద్దోళ్ళకి ఇచ్చేయండి, లైన్స్ అన్ని మీరు తీసుకోండి. ప్లెయిన్ తస్సర్ శారీ. తసర్లో కూడా చాలా రకాలు ఉంటాయి, సో అన్ని తసర్స్ ఒకటి కాదు. ఇది కూడా బాగుంది డిజైన్. అన్ని డిజైన్స్ బాగున్నాయి, అన్ని నా చీరలే కదా, నాకు ఇవాళ ఏం మంచి లేవని అన్నట్టు లేవు, అన్ని మంచిగానే ఉన్నాయండి. ఇది కూడా బాగుంది, చందేరి మెటీరియల్, ఇట్లా మంచిగా గోల్డెన్ వీవింగ్ పికాక్ డిజైన్ వచ్చింది. ఇది కూడా బాగుంది, ఫ్యాన్సీ బార్డర్స్ అన్నీ కూడాను చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్లెయిన్ శారీ, ప్లెయిన్ వైట్ చందేరి. సో దీని మీద పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెయింటింగ్ చేసుకోండి, ఎంత బాగుంటుందో. మా సిస్టర్ ఉంటుంది అనంతపూర్లో, తను చేస్తారు, ఎక్సలెంట్ పెయింటింగ్ చేస్తారు. ఇంకొక సిస్టర్ ఉంది రామంతపూర్లో, తను కూడా సూపర్ చేస్తారు. సో మంచి పెయింటింగ్ ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే ఇట్లా వైట్ శారీస్ దొరికినప్పుడు చక్కగా పెయింట్ వేసేసుకోండి, బాగుంటుంది. పిల్లలకి పెయింట్ వేసి కూడా మనము డ్రెస్సెస్ చేయొచ్చు, ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. చిన్నప్పుడు మాకైతే అట్లా చేసేవారు మా మమ్మీ వాళ్ళు. సో ఇంకొక బ్యూటిఫుల్ తస్సర్ శారీ బాగుంది. సో ఇది కూడా మనకి చందేరి మిక్స్ ఆఫ్ తస్సర్ అండి, సిల్వర్ వీవింగ్, రేజింగ్ బార్డర్ మస్తు ఉంటుంది. దీని మీద కనుక మంచి సిల్వర్ కాన్సెప్ట్తో బ్లౌజ్ పేర్ చేస్తే బాగుంటుంది. ఇది అఫీషియల్ వేర్కి చాలా బాగుంటుంది పీస్, ఎందుకంటే దీనికి మంచి ఎమరాల్డ్స్ లాగా ఒక కలర్ కాంబినేషన్ వచ్చింది. అండ్ ఇది కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటుంది, తస్సర్ బేస్డ్ శారీ అనుకోవచ్చు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఆర్గెన్జా కంప్లీట్గా ప్యూర్ ఫ్యాన్సీ ఆర్గెన్జా. ఇది ఒక్కటి. ఇంకొక డౌట్, ఇవి డ్యామేజెస్ ఉంటాయా? 99% ఉండవు. ఇంత చిన్నగా ఉన్న అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి, పెద్దగా ఉంటే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తాం, సరేనా? దీనికి కూడా ఫీల్ అయ్యి మళ్ళీ డ్యామేజ్లు ఉన్నాయా అని అడగండి, సరేనా? అండ్ ఇంకొక బ్యూటిఫుల్ చందేరి శారీ అండి, ఎందుకంటే హెవీగా ఉంటే నేను పంపించాను. ఇవి మిస్ప్రింట్స్ లాట్ మాత్రమే కానీ మిస్టేక్స్ కాదండి, సో వరీ అవ్వద్దు. చిన్నగా ఉంటే అడ్జస్ట్ అవ్వండి, పెద్దగా ఉంటే మేము ఇన్ఫామ్ చేస్తాం. ఎప్పుడు 2 డేస్ తర్వాత ఇన్ఫామ్ చేస్తాం, ఇవాళ రేపైతే కాదు, సరేనా? ఇది తస్సర్ మెటీరియల్ అండి. ఇంకెన్ని ఉన్నాయి, అయిపోయిందా? ఇది ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండి, అసలు ఏముంది తెలుసా, పీస్ మధ్యలో లైన్స్ వస్తుంది, పైన కింద కూడా పెద్ద గ్యాప్ బార్డర్ వచ్చింది.
ప్యూర్ జార్జెట్ ఐటమ్, ఇది ప్యూర్ జార్జెట్ ఐటమ్, అస్సలు మామూలుగా లేదు పీస్. ఇంకొక బ్యూటిఫుల్ చందేరి శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 350. ఇదండి మన బుజ్జి వీడియో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.